హలో నమస్తే. ఈరోజు మనం సూర్యాపేట జిల్లా సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో పేరు పొందిన టెంపుల్ అదే లింగమంతుల స్వామి దేవస్థానం. మనం విజువల్స్లో చూస్తున్నాం, బ్యాక్గ్రౌండ్ మనం కనబడుతుంది. లింగమంతుల స్వామి దేవస్థానం టెంపుల్. ఇక్కడికి రావడానికి గల ప్రధాన ఉద్దేశం ద్వారా ఈ దురాస్పల్లి జాతరకు సంబంధించిన సమాచారం సేకరించడం జరిగింది. ఆ సమాచారంలో చూసినప్పుడు గ్రౌండ్ లెవెల్లో పరిశీలించినప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి రావటం జరిగింది. ఇక్కడ మరి జాతరకి చాలామంది వందల మంది భక్తులు వస్తారు. మరి ఇక్కడ ఉన్న వసతులు కొన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఒకటే కాకుండా పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు ఛత్తీస్గఢ్ కానీ ఆ రాష్ట్రం నుంచి కూడా ఇక్కడికి రావడం అనేది ఆనవాయితీ జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే మొక్కులు కోరుకుంటామో అవన్నీ నెరవేరుతాయని చెప్పి ఇది ఒక మహిమాన్విత ప్రదేశంగా భక్తులు భావిస్తూ ఉంటారు. అన్న, ఇక్కడ అసలు ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, వసతులు ఎట్లున్నాయి భక్తులకు? ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఇక్కడ పరిస్థితి అంత మంచిగా లేకుంటుండేది, రావడానికి కూడా అనువైన ప్రశ్నలు లేకుంటుండేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ పని చేస్తున్నాయా? కొన్ని పడుచుకోకపోవడం వలన కొన్ని అందుబాటులోకి లేవని చెప్పేసి అర్థమవుతుంది. వాటిని కొద్దిగా పరిరక్షిస్తే, వాటిని పట్టించుకుంటే ఇంకా భక్తులు అధికంగా ఇక్కడ కొంతమంది భక్తులు లోకల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కొన్ని ఆ రోజు ఏర్పాటు చేశారు జాతర టైంలో, తాగునీటి వసతి కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, సీసీ కెమెరాలు. అవి జాతర టైంలో మాత్రమే కాదు, మిగిలిన టైంలో జాతర 4-5 రోజుల్లో లక్షల మంది వస్తే మిగిలిన టైంలో వందల మంది వస్తారు భక్తులు. కాబట్టి భక్తులకి గుట్ట పైన కానీ గుట్ట కింద కానీ అన్ని వసతులు జాతర టైంలో ఏర్పాటు చేసినాయి. అవన్నీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటేనే, భక్తులు వస్తేనే దేవాలయాలకి ఆదాయం, ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఆ వచ్చిన ఇన్కమ్ భక్తుల కోసమే అన్ని అసౌకర్యాలు లేకుండా సౌకర్యాలు కల్పించాలి. ఇంకా కొంతమంది ఇక్కడ ఉన్నారు, మరి వాళ్ళు కూడా తెలుసుకుందాం. అన్న, ఏ ఊరు మీది? చిల్పగుంట్ల. నా పేరు కుల రమేష్, గొర్రెల మేకల పెంపకాల సంఘం జిల్లా కార్యదర్శిని. ఈరోజు సందర్శించడానికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కనపడుతుంది ఏంటంటే ఇక్కడ నిర్లక్ష్యం చాలా చాలా దారుణంగా కనిపిస్తుంది. అపరిశుభ్రతతో కూడుకొని ఉన్నది. తెలంగాణలో సమ్మక్క సారక్క తర్వాత అత్యధికంగా భక్తులు వచ్చేసేటువంటి దేవాలయం ఈ లింగమంతుల స్వామి దేవాలయం. ఇది యాదవ క్లాసుల చేతిలో ఉండడం వలన, లేకపోతే ప్రభుత్వం నిర్లక్ష్యం ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదు. బీర్ సీసాలు కూడా తాగి ఇక్కడ కొడుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది బ్రదర్. అక్కడ పైన కోనేటి దగ్గర బీర్ సీసాలు ఉన్నాయి. ఇక్కడ అపరిశుభ్రత వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ భక్తులు వస్తే ప్రశాంతత కోసం వస్తారు కానీ ఆశిస్తే ఇక్కడ అపరిశుభ్రత వాతావరణం కనిపిస్తుందని మీ ద్వారా తెలియపరుస్తున్నా ప్రభుత్వానికి. అంటే ఇప్పుడు తాగునీటి కేంద్రాలు కింద కూడా ఏర్పాటు చేసారు జాతర టైంలో, మరి అవన్నీ ఇప్పుడు పనిచేస్తున్నాయా? అవి పని చేయడం లేదు. గుట్ట మీద ఆదాయం గుట్ట మీదనే మాయమవుతుంది, గుట్ట కింద ఆదాయం గుట్ట కిందనే మాయమవుతుంది తప్ప ఈ లింగమంతుల స్వామి గుట్ట పేరు మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని ఎక్కడ కూడా ఉపయోగించినట్టు కూడా ఎక్కడ ఆనవాళ్ళు కనపడతలేదు. దీన్ని తక్షణమే ప్రభుత్వం స్పందించి ఇది ఇక్కడ నెక్స్ట్ జరగబోతున్నటువంటి ఈ లింగమంతుల స్వామి జాతరను దృష్టిలో పెట్టుకొని తాగునీటి వసతితో పాటు అపరిశుభ్రత వాతావరణం ఉన్నది కాబట్టి ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంచి ఇక్కడ శుభ్రమైన వాతావరణం ఉంచాల్సిందిగా కోరుకుంటున్నాం. గుట్ట మీద ఆదాయం ఎలా మాయమవుతుందో తెలుస్తలేదు. గుట్ట కింద వచ్చేసో సూర్యాపేట మున్సిపాలిటీ ఆదాయం తీసుకొని వెళ్ళిపోతుంది. గుట్ట మీద ఆదాయం ఎవరు తీసుకొని వెళ్ళిపోతారో అర్థం కావాల్సినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ పండగ వాతావరణం పండగ టైంలో మాత్రమే షో అప్ చేస్తున్నారు, మిగతా టైంలో విస్మరిస్తున్నారు. ఇక్కడ చాలా జరుగుతున్నటువంటి ఈ వాతావరణం చూస్తుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. తెలంగాణలో సమ్మక్క సారక్క తర్వాత ఉన్నటువంటి అత్యధిక ఆదాయం వనరుగానే మార్చుకున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు కానీ ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి కానీ తగిన సౌకర్యాలు కల్పించే ఉద్దేశం ప్రభుత్వానికి లేనట్టుగానే కనిపిస్తుంది. దీని మీద తక్షణ చర్య తీసుకోవాల్సిందిగా గొర్రెల మేకల సంఘ కార్యదర్శిగా నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను. ఓకే రైట్, ఇది పరిస్థితి. ఎందుకంటే గుట్ట మీద జాతర టైంలో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు, సీసీ కెమెరాలు, తాగునీటి కేంద్రాలు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి భక్తులకి. ఎందుకంటే జాతర టైంలో అభివృద్ధి చేస్తాం, మిగిలిన తర్వాత పట్టించుకోమంటే కుదరదు. ఎందుకంటే వందల మంది భక్తులు వస్తారు. ఎందుకంటే భక్తులు మనోభావాలు ఎక్కడికైనా దెబ్బతీయకూడదు. కాబట్టి చాలా, ఎందుకంటే ఈ దేవాలయంకి ఎవరు వస్తారు ఎవరు పోతురు అనేది చాలా నిఘా. కాబట్టి ఇప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది మరి కనబడుతూ ఉన్నారు, మనకి దేవాలయానికి సంబంధించిన వ్యక్తులే అనుకుంటున్నాం. సార్, మీ పేరు? నా పేరు కృష్ణ.
మీరు ఇక్కడ ఏం చేస్తారు? పూజార్లు పూజారు. సీసీ కెమెరాలు పనిచేస్తారు. ఈ కౌతులు తెంపేసినాయండి. ఈ 2-3 నెలలు అది బాగు చేస్తాం. మరి ఇక్కడ అధికారులు అందుబాటులో ఉంటురా? అందుబాటులో అంటే ఎప్పుడో ఉండి పిల్లోడు వస్తారు. అవి అటెండర్ ఆదివారం సోమవారం వస్తారు. అటెండర్ ఆదివారం సోమవారం వస్తారు. రెగ్యులర్గా బోనాలు టికెట్ రాదు. రెగ్యులర్గా రాడు. దగ్గరగా వస్తుండే ఎప్పుడో వచ్చిపోతాడు. ఈఓ గారు ఎవరు లేరా? ఉన్నాడు. ఉన్నారా? పాత ఆయన రిటైర్మెంట్ అయ్యిండు. కొత్త సత్యనారాయణ ఆయన 3 నెలలు వచ్చి ఆయన కూడా నిన్న పోయి ఇంకో కొత్త ఇవి వచ్చింది. నల్లగొండ మొన్న శనివారం ఎక్కి మొన్ననే. మరి ఇక్కడ తాగునీటి కేంద్రాలు పనిచేస్తున్నాయి. తాగునీటి అంటే ఈడ నీళ్ళు కడుక్కున్నారు. నల్లాలే తాగునీరు. అంటే మరి అది ఎదురున్నది, అది నల్లాలు లేవు మరి కనిపిస్తుంది. అది పండుగ నాడు పెడతారు. మిగిలిన టైంలో నల్లాలు కూడా వీక్కొని పోతారా? ఎవరు వీక్తారు నల్లాలు? అధికారులు. ఓకే, ఇది మరి ఇక్కడ ఎందుకంటే కొబ్బరికాయలు అమ్మబడును. లడ్డు, పులిహోర, ప్రసాదాలు అమ్మబడును.
ఓకే, ఇప్పటిదాకా మనం గుట్ట పైన చూసాం, విజువల్స్లో ఎలా ఉంది పరిస్థితి, భక్తుల వివరణ తీసుకున్నాం. ఇప్పుడు గుట్ట కింద ఇదొక కోనేరు. మరి స్టేట్మెంట్ కాపీలో పైన ఒక కోనేరు ఉంది, అది పూర్తిగా పాకురు బట్టి నాసు బట్టి మరి పడాబడిపోయింది. మరి ఇదొక కోనేరు గుట్ట కింద. ఈ కోనేరు పరిస్థితి చూడండి ఒకసారి ఎట్లా ఉందనేది కనబడుతుంది. పాకురు బట్టి తెప్పలు తేలి ఆ మెట్ల మీద ఇంత మందాన మరి నాసు పేరుకుపోయింది. మరి ఈ నాసు విజువల్స్లో మీరు చూడండి ఒకసారి. ఈ నీళ్ళు భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అనే దానికి ఇది నిదర్శనం. కోనేరు అంటే ఇగో స్టేట్మెంట్ కాపీలో మనకు లక్షల రూపాయలు రిపేర్ ఖర్చు చూపించాడు. రిపేర్ అంటే ఏం చేశాడు, ఇక్కడ మనం దగ్గరలో చూసినట్టయితే మనకి మరి ఇప్పుడు ఆ జంతువు కూడా చనిపోయిందని చెప్పాను కదా ఇంతకుముందే విజువల్స్లో. మరి ఆ జంతువు దగ్గరికి కూడా మనం ఇప్పుడు పోతున్నాం. మరి ఒక్కసారి విజువల్స్లో ఇది మొత్తం కోనేరు పరిస్థితి చూడండి ఎట్లా ఉందో క్లియర్గా అర్థమవుతుంది. ఈ నీళ్ళు ఏనంటే జాతర టైంలో తీసినది తప్ప దీని జోలికి రానట్టే, దీన్ని ముట్టుకోనట్టే కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్న పరిస్థితి అయితే. తెలియకపోతే అప్పుడు పరిస్థితి ఏంది, ఇక్కడ చూడండి ఎట్లా ఉందో. ఈ పాకురు మొత్తం పేరుకుపోయి మేము నడుస్తుంటే దిగబడుతుంది, ఈ పాకురు మొత్తం దిగబడుతుంది. ఈ తెప్పలు చూడండి ఒకసారి, ఈ తెప్పలు మొత్తం కూడా ఎలా ఉన్నాయో చూడ్రి. ఎందుకంటే ఇది పూర్తిగా భక్తుల మనోభావాలు దెబ్బతీసేదే. ఎందుకంటే దీనిపైన మరి ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారు అయితే వెంటనే సంబంధిత అధికారుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి భక్తులు కోరుతున్నారు. ఇక్కడ మీకు దగ్గరలో విజువల్స్లో కనబడుతుంది. మరి ఎండిపోయి మరి చూడండి మనకి ఇక్కడ విజువల్స్లో అయితే క్లియర్గా కనపడుతుంది. మరి ఇక్కడ చూడండి, ఎందుకంటే ఈ విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసేదే. ఎందుకంటే ఒక జంతువు ఇళ్ళ పడి చనిపోతే దాన్ని తీసే నాదులు లేరు. మరి ఇక్కడ స్టేట్మెంట్ కాపీలో మాత్రం లక్షల రూపాయలు చూపించారు. ఒకసారి చూడండి అసలు ఇది కోనేరా లేకపోతే ఏంది. మరి ఇక్కడ కోనేరు అన్నారు, పైన ఉన్న కోనేరా గుట్ట కింద ఉన్న కోనేరా, దేనికి ఖర్చు చూపించారు అనేది అయితే పూర్తిగా తెలియదు. చూడండి ఈ గ్లాసు అంతా పేరుకుపోయి నాసు మొత్తం పాకురు బట్టి ఎలా ఉందో చూడండి ఒకసారి. మరి మనకు విజువల్స్ అయితే చాలా క్లియర్గా కనపడుతుంది. చాలా పిచ్చి ఫ్రెష్ వాటర్ పట్టించాలని చెప్పి భక్తులు కోరుతున్నారు. మరి ఇక్కడ ఈ గుట్ట పైన కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి ప్రజల నుండి. మరి ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు, ఆదాయం ఎటుపోతుందో తెలియట్లేదు. వచ్చి వాళ్ళ మొక్కుబడులు మరి ముడుపుల రూపంలో, వస్తువుల రూపంలో, డబ్బుల రూపంలో కానుకలు సమర్పించుకుంటారు. మరి ఈ ఇంత పెద్ద పేరు పొందిన దురాజపల్లి జాతర మరి ఇంత భయంకరంగా మరి ఏది కూడా సరిగా లేవు, మరుగుదొడ్లు చక్కగా లేవు, నీళ్ళ వసతి లేదు. ఇక్కడ అంత అపరిశుభ్రత కనబడుతుందని చెప్తున్నారు. వాస్తవంగా కూడా మనకు సంబంధించిన సమాచారం అంతా కూడా ఆర్టీఐ వేసి సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని సేకరించడం జరిగింది. అయితే దీంట్లో మనకి అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ కాపీలో 2025-26 చూసుకుంటే ఈ కాపీ మరి చాలా ఆసక్తికరమైన విషయాలు, ఖర్చు వ్యయం మరి కనబడుతూ ఉంది. మరి ఈ ఖర్చులు చూస్తే మరి గ్రౌండ్ లెవెల్లో పరిశీలించినప్పుడు ఆ గ్రౌండ్ లెవెల్లో మాత్రం దీనికి భిన్నంగా కనబడుతుంది. ఒక జంతువు చనిపోయి ఆ కళ్ళెబెరం మొత్తం కూడా ఎండిపోయి ఆ తోలు మొత్తం కింద క్లీన్ చేసి ఉండొచ్చు. నాసు పేరుకుపోయి చెత్త బాటిల్స్ మరి పాకురు బట్టి ఆ తెప్పలు ఎండిపోయి భయంకరంగా అసలు ఇది కోనేరా లేకపోతే చెరువా అన్నట్టు కనబడుతుంది. చెరువులు కుంటలన్నా కొంచెం అధ్వానంగా ఉంటాయి. అంటే ఇక్కడికి వందలాది మంది భక్తులు వస్తారు. ఆ భక్తులు మరి మనోభావాలు దెబ్బతీయటం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక జంతువు ఇలా చనిపోయి ఉన్న దాన్ని తీసే దిక్కు లేరు. మరి అధికారులు మరి స్టేట్మెంట్లో చూపించిన కాపీ ప్రకారంగా మరి ఇక్కడ లక్షల రూపాయలు వేతనాలు చూపిస్తున్నారు. మరి ఈ 3 రోజులకు ఒకసారి అట్లా వస్తాడు, ఇట్లా పోతాడని చెప్తున్నారు. ఈఓ గారు కూడా పరిస్థితి అదేనంట. ఎందుకంటే ఈఓ గారు గుట్ట పైన ఈ గుట్ట బాధ్యత మొత్తం ఆయనే చూసుకోవాలి. అయితే చేసిన తాగునీటి కేంద్రాలు కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు,
ఇవన్నీ కూడా పడాబడిపోయినాయి. బాత్రూంలో అయితే టాయిలెట్స్ డోర్లు ఒక్కదానికి కూడా డోర్ లేవు, ఒకటో రెండో ఉంటే అవి పగిలిపోయి కింది సీరు చూపించారు. ఇంట్లో మాత్రం ఖర్చు చూపించారు. సీసీ కెమెరాలు మాత్రం ఆ వైర్లు తెగి ఏలాడుతున్నాయి. మరి ఆర్చి దగ్గర సీసీ కెమెరా వైరు తెగి దేని దానికి ఏలాడుతుంది, పట్టించుకునే వాళ్ళు లేరు. అంటే ఇక్కడ మరి గత 10 రోజుల క్రితం సీసీలు ఏమో పని చేయట్లేదు. మరి అధికారులు ఉండనవసరం లేనప్పుడు మరి వేతనాలు స్టేట్మెంట్ కాపీలో ఎందుకు ఇంత చూపించారు అంటే, ఈ సమాచారం సేకరించిన తర్వాత ఈ గుట్ట పైన ఏం జరుగుతుందనేది పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి ఎండోమెంట్స్ అధికారులు పూర్తిగా దీనిపైన ఇన్స్పెక్షన్ చేసి అసలు డబ్బు ఎక్కడ ఖర్చు అయింది, మరి ఖర్చు అయితే ఆదాయం వచ్చింది, ఎక్కడ ఖర్చు పెట్టారు, గవర్నమెంట్ ప్రతి పైసా కూడా రికార్డు ఉండాలి, ఎవ్రీథింగ్ రికార్డు ఉండాలి. ఎందుకంటే అది మన సొంత పైసలు కావు, గవర్నమెంట్ పైసలు, గవర్నమెంట్ డబ్బు, భక్తుల నుంచి వచ్చిన ఆదాయం. కాబట్టి యాడ ఖర్చు పెట్టా దానికి ఒక ఎవిడెన్స్ ఉండాలి. ఏ డేట్ నాడు ఇచ్చాం, ఎవరికి ఇచ్చాం, ఇచ్చిన పైసలు దేని గురించి ఇచ్చాం అనేది పక్కా ఆధారాలు ఉండాలి. మరి మాకు ఆర్టీఐ ద్వారా ఇచ్చిన సమాచారంలో మరి బంగారం స్టేట్మెంటు చూసినప్పుడు ఆసక్తికరమైన విషయాలు కనిపించాయి. ఈ బంగారం కాపీలో చూపించాడు. ఇదిగో ఈ కాపీలో చూస్తే మనకు పూర్తిగా అర్థమవుతుంది. వివరణ వేశాడు, తూకం వేశాడు, మరి విలువ మాత్రం ఖాళీగా వదిలిపెట్టాడు. అంటే ఎంత ఆదాయం వచ్చింది అనేది చూపించే ప్రయత్నం చేయలేదు. అంటే ఇది పూర్తిగా మరి సమాచారాన్ని దాచే ప్రయత్నమే అనేది కనబడుతుంది. వాళ్ళు మొక్కుకొని ముడుపుల రూపంలో, మరి కానుకల రూపంలో, డబ్బులు వస్తువు రూపంలో సమర్పించుకుంటారు. కాబట్టి ప్రతిదీ కూడా మరి పబ్లిక్కి తెలియాల్సిన అవసరం ఉంది, కాబట్టి దాయాల్సిన అవసరం లేదు. మరి 13,65,000 చూపించారు. మరి ఎక్కడ కట్టారో ఆ నిర్మాణం, మరి ఏ ఆఫీసు కట్టారో తెలియదు. మరి దాని టెండర్ ఎప్పుడు జరిగింది, టెక్నికల్ శాంక్షన్ ఎప్పుడు ఇచ్చారు, వర్క్ ఆర్డర్ ఇచ్చారు, మరి వర్క్ ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారు, కాంట్రాక్టర్ ఎవరు, మరి ఎప్పుడు పూర్తయింది, ఇవేమి కూడా ఆధారాలు ఇవ్వలే. ఓన్లీ దీంట్లో మనకి స్టేట్మెంట్ కాపీలో ఇచ్చింది ఏంటంటే డబ్బులు ఇన్ని వచ్చినాయి, ఆదాయం ఇంత వచ్చింది, ఖర్చు ఇంత చేసినాం అని. 2024 నిర్వహణ కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరియు జిల్లా పరిపాలన ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా కానీ దేవస్థానం పేరు మీద మాకు ఎలాంటి నిధులు మంజూరు కాలేదు అని స్టేట్మెంట్ కాపీలో ఇచ్చారు. అంటే మరి అసలు ఈ దురాస్పల్లి గుట్ట మీద ఏం జరుగుతుంది, మరి ఏం ఒక్కదానికి కూడా డోర్లు లేవు, ఆ ఉన్న డోర్లు కూడా మరి అవి పగిలిపోయాయి. కాబట్టి పూర్తి విచారణ చేపట్టి సంబంధిత అధికారుల పైన చర్యలు తీసుకోవాలని భక్తులు, ప్రజలు కోరుతున్నారు. కెమెరామ్యాన్ వెంకట్తో విజువల్ న్యూస్ వెంకన్న, V5 న్యూస్ ఛానల్, సూర్యాపేట, దురాస్పల్లి గుట్ట నుండి.